శ్రీ మాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 24వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. దేవర్షి గణ సంగాత సూయమానాత్మ వైభవ భండాసుర వధోజ్జుత్త సత్యసేనా సమన్విత. దేవర్షి అంటే దేవఋషులు, అంటే నారద మహాముని లాంటి మునీశ్వరుడు. ఘన అంటే సమూహము, సంఘాత అంటే కూడినటువంటి, ప్రియమాన అంటే పొగడబడుతున్నటువంటి, కీర్తించబడుతున్నటువంటి, వర్ణించబడుతున్నటువంటి. ఇవి మూడు కూడా పర్యాయ పదాలు. ఆత్మవైభవ, ఆత్మ అంటే ఇక్కడ ఎవరు? అమ్మవారు. వైభవ అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని దేవర్షులు కీర్తిస్తున్నారు అని దీని యొక్క అర్థము. చతుర్వేదాలలో అమ్మవారి వైభవం గురించి 4 వేదాల్లో కూడా వర్ణించబడి ఉన్నది. మనం అంతోటి చదవలేం కదా, మన నాలెడ్జ్ తక్కువ, అంతోటి సామర్థ్యం మానుష జన్మకి కష్టం, దుర్లభం. మనకి ఋషులు మునీశ్వరులు ఎంతో మంది సర్వ మానవాళి శ్రేయాభివృద్ధికై ఈ స్తోత్రాలు, ఈ నామపారాయణలు, ఈ నామ సంకీర్తనలు అన్నీ కూడా మన కోసం సూక్ష్మంలో మోక్షం లాగా కొన్ని బీజాక్షరాలను అందులోని పొందుపరిచి మనకి అందించారు. ఇప్పుడు అవే మనం పారాయణ చేసుకుంటూ మన సమస్యల నుంచి నివృత్తి కోరుతూ అమ్మవారికి విన్నవించుకోవడానికి మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. మనం వారికి ఎంతో రుణపడి ఉన్నాము. వారికి మనం ఏం చేయగలం? దేవఋషులు మునీశ్వరులు మనకి స్తోత్రాలు ఇచ్చినటువంటి ఆది శంకరాచార్యులకు మనం ఏం చేయగలము? మనం 2 చేతులు ఎత్తి మనం నమస్కరించుకోవడం తప్పించి, మన కృతజ్ఞతలు తెలియజేసుకోవడం తప్పించి మనం వారికి మనం ఏమీ ఇవ్వలేము. కాబట్టి దానికి తెలిసి తెలియని గురువులందరికీ కూడా మనము పాదాభివందనాలు ఈ స్తోత్ర పారణ సందర్భంగా సమర్పించుకుందాం. శ్రీ మాత్రే నమః. బండాసుర వధోజ్జుత్త సత్యసేనా సమన్విత. బండాసురుడు అంటే ఎవరు? బండాసుర అంటే ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎవరు అంటే శివుడి కోపాగ్నికి ఆహుతైనటువంటి మన్మధుని యొక్క భస్మము నుంచి ఉద్భవించినటువంటి అసురుడు. ఆ అసురుడు ఉద్భవించినప్పుడు అనేక రకాలైనటువంటి విపరీతమైనటువంటి సంకేతాలు ప్రద్వరించాయి. అవి నక్కల ఈలలు, ఆ తర్వాత గుడ్లగో అరుపులు, విపరీతమైనటువంటి అనేక రకాలైనటువంటి సంకేతాలు రావడంతో బ్రహ్మదేవుడు బండ బండ అని అన్నారు. ఆ బండ చెవులు 2 మూసుకొని బండ అనడం అతనికి బండాసురుడు అని నామం వచ్చింది. ఈ బండాసురుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి దేవి సప్తశతిలోని అతను చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా ఈ మునీశ్వరుల్ని ఇబ్బంది పెట్టాడు, అతను ఎటువంటి విపరీతమైనటువంటి కోరికలు కోరాడు, సాక్షాత్తు జగన్మాతనే మోహించాడు, దానికి తగినట్టు అమ్మవారు ఏ విధంగా అతన్ని శిక్షించింది, ఏ విధంగా అతన్ని సంహరించింది, అతని సేనను ఏ విధంగా నిర్మూలించింది అనేదంతా కూడా మనకి చండీ సప్తశతి అంటే దేవి సప్తశతిలో మనకి, తర్వాత దేవి భాగవతంలో కూడా మనకి 3-4 అధ్యాయాలు అంటే వాళ్ళ రాక్షస వధ యొక్క పరంపర అనేది అధ్యాయాల్లోని లిఖించబడి ఉన్నది. ఎప్పుడైనా మనకి ఫ్యూచర్ వీడియోల్లో మనం చండీ సప్తశతి గురించి, దేవి సప్తశతి గురించి మనం చెప్పుకోగలిగితే, అమ్మవారి అనుజ్ఞ ఉంటే, ఆ అవకాశం మనకు దొరికితే అప్పుడు మనం దాని గురించి చర్చించుకుందాం. శ్రీమాత్రే నమః. బండాసుర వధోజ్జుత్త. వధ అంటే సంహరించడం, ఉజ్జుత్త అంటే సంసిద్ధమై ఉండడం. బండాసురుణ్ణి వధించడానికి సంసిద్ధురాలై ఉంది. ఎవరు? ఎలాగా అనంటే శక్తిసేన సమన్విత. శక్తిసేన అంటే అమ్మవారి సేనలకి శక్తిసేన అని పేరు. అటువంటి సేన సమన్విత, బలము పుంజుకొని అమ్మవారు కలిగి ఉన్నది. బండాసురుని వధించడానికి కావలసినటువంటి శక్తిసేన యొక్క సామర్థ్యం అమ్మవారు కలిగి ఉన్నది. అది దీని అర్థము. ఈ బండాసురుడు విపరీతమైన వాంఛలతోని కలిగి ఉండి మానవులను ఇబ్బంది పెట్టేటటువంటి అసురుడు. అటువంటి అసురుడు లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. బండాసురుడు అప్పుడెప్పుడు సంహరించబడ్డాడు.
అటువంటి అసురుడు ఇప్పుడు అసురులు వేరేగా, మానవులు వేరేగా, దేవతలు వేరేగా లేరు. అందరూ కూడా ఒక శరీరంలోనే మిమిలితమై ఉన్నారు. విపరీతమైన మానసులు కలిగిన వారిని, అవాంఛనీయమైనటువంటి కోరికలు కలిగిన వారిని బండాసురులు అని అంటారు. అటువంటి బండాసురులు మనలో ఉంటే ఇటువంటి స్తోత్ర పారాయణం ద్వారా మనకి అక్కర్లేని విషయాలు, అక్కర్లేని కోరికలు ఇవన్నీ కూడా బండాసురుడి యొక్క లక్షణాలు. అలాంటి లక్షణాలన్నీ కూడా మనలోని సంహరింపబడతాయి. తద్వారా మనకి ఉన్నతమైన ఆలోచనలు కలుగుతాయి. దాని ద్వారా మన ఇంటికి మంచిది, ఒంటికి మంచిది, సమాజానికి మంచిది, మన యొక్క ఆధ్యాత్మిక చింతన ఇంకా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. ఈ శ్లోకానికి ఇంతవరకు వివరణ ఇచ్చుకున్నాము. మళ్ళీ శ్లోకంలో మళ్ళీ కలుద్దాము. మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.